గైస్ ఎవరైతే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ అలాగే ఈసెట్ కౌన్సిలింగ్ కానీ అప్లై చేస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సజెషన్ అనమాట. సో చాలామంది ఈసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి కాలేజెస్ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. చాలామంది నాకు ఇన్స్టాలో ఏం మెసేజ్ చేస్తున్నారంటే, బ్రో నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ సీటు రాలేదని అయితే మెసేజ్ చేస్తున్నారు. సో చాలామంది చేసే ఒక బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి 10,000 ర్యాంక్ వచ్చి ఉంటే ఆ ర్యాంక్కి ఏవైతే కాలేజెస్ వస్తాయో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని అవైతే పెడుతున్నారు. అలా అయితే చేయొద్దు, అలా చేస్తే ఇలానే జరుగుతుంది. ఎందుకంటే మీకు ఖచ్చితంగా వస్తాయని ఎవరు కానీ చెప్పలేదు కదా, ఎవరు కూడా చెప్పారనమాట. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ వేసుకొని ఖచ్చితంగా వస్తాయని. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీకు ఒక 10,000 ర్యాంక్ వచ్చి ఉంటే మినిమం ఒక 30,000 ర్యాంక్ వచ్చే కాలేజెస్ కూడా పెట్టండి. బట్ మీరు సీక్వెన్స్లో పెట్టండి. లైక్ మీకు ఏవైతే బెస్ట్ కాలేజెస్ అనిపిస్తాయో ఫస్ట్ అవి పెట్టండి, నెక్స్ట్ వేరే కాలేజెస్ పెట్టండి. అలాగే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా మనకు ప్రెజెంట్ అయితే జరుగుతుంది. ఈరోజు మనకి లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అలాగే రేపు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కాబట్టి మనకి ఈరోజు రేపు 2 days ఉన్నాయన్నమాట ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వాళ్ళకి. కాబట్టి మీరు కూడా సో మ్యాక్సిమం ఎన్ని కాలేజెస్ పెట్టుకోగలరు అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకోండి, మీకు వన్స్ సీట్ వచ్చిన తర్వాత మీరు ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి, లేదా మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి వేరే మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటే ఎంత మనీ అవుతుంది బట్టి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు మినిమం మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలంటే ఒక నార్మల్ కాలేజీలో కూడా ప్రెజెంట్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి అయితే 1 lakh అడుగుతున్నారు. సో మినిమం మీకు ఒక ఇంచుమించు ఒక 10 lakhs అయితే అయిపోతుంది అనమాట మీరు నార్మల్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేయాలంటే. కాబట్టి సేఫర్ సైడ్ మీరు మ్యాక్సిమం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ పెట్టుకోండి. అలాగే ఈసెట్ కౌన్సిలింగ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో వాళ్ళకి నేను చేసే సజెషన్ ఏంటంటే, సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అదే తప్పు మళ్ళీ చేయొద్దు. సో మ్యాక్సిమం ఎన్ని కాలేజెస్ ఉంటాయో అన్ని కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. మీకు ఎటువంటి లిమిటేషన్స్ ఉండవు అనమాట ఇన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలనేది. సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ట్రై చేయండి. మీకు ఏదో కాలేజీలో సీట్ వస్తుంది, తర్వాత ఫిక్స్ అవ్వండి మీరు ఆ కాలేజ్కి వెళ్ళాలి లేదా. లేదంటే మీకు ఫైనాన్షియల్గా మీరు అంతా ఓకే అనుకుంటే వేరే మనీ పే చేసి ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, అది మీరు లాస్ట్లో డిసైడ్ అవ్వండి.